మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుకు సంబంధంగా వెటర్నరీ ఔషధ సంబంధ ప్రాథమిక అంశాలు అనేటటువంటిది. ఓకే, సో ముందుగా ఈ చాప్టర్కు సంబంధించినటువంటి పరిచయం, ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ తీసుకుంటే సో ఆరోగ్యము, వ్యాధి మరియు క్లినికల్ పరీక్షలు. సో ఆరోగ్యం, వాట్ ఈజ్ మెంట్ బై హెల్త్, ఆరోగ్యం అంటే ఏంటి, తర్వాత వ్యాధి అంటే ఏంటి, నెక్స్ట్ క్లినికల్ పరీక్షలు అనేటటువంటివి ఇక్కడ మనము తీసుకుంటాం. నెక్స్ట్ మూడవదిగా మనం చూసుకున్నప్పుడు సో జనరల్ డయాగ్నసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ వివిధ రకాల వ్యాధుల నిర్ధారణ నియంత్రణ. ఓకే, సో అందులో మనకేమున్నాయి, జీర్ణ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజీజెస్, నెక్స్ట్ కాలేయ సంబంధ వ్యాధులు, 3 శ్వాస సంబంధ వ్యాధులు, 4 నాడీ సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ, తర్వాత మూత్ర జననేంద్రియ వ్యవస్థ. ఆల్రెడీ మనము జననేంద్రియాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఏవైతే ప్రత్యుత్పత్తి సంబంధంగా వ్యాధులు ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము మూత్ర సంబంధంగా మాత్రమే పరిశీలన చేస్తాం. ఓకేనా, ఎందుకంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధంగా చూసుకున్నప్పుడు అక్కడే మనము వాటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత జీవక్రియ సంబంధ వ్యాధులు మరియు న్యూనతా వ్యాధులు, డెఫిషియన్సీ డిసీజెస్. సో ఇవి మనకి యొక్క టాపిక్లో ప్రత్యేకించి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ వెటర్నరీ ఔషధాలకు సంబంధంగా చూసుకున్నప్పుడు వివిధ రకాలైనటువంటి అనారోగ్య స్థితులకు, ఓకేనా, ఇక్కడ టెంపరేచర్ పెరగడం కావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావచ్చు, జీవక్రియ సంబంధంగా కలిగే లోపాలు కావచ్చు, బ్లోట్ లాంటి కండిషన్స్ కావచ్చు. ఓకే, సో వివిధ రకాలుగా ఏవైతే మనము ఔషధ రూపాల పరంగా చూసుకున్నప్పుడు ఆయింట్మెంట్స్ కానీ, కార్బనేటివ్స్ కానీ, తర్వాత ఈ యొక్క ఏమంటామంటే నోటి ద్వారా తీసుకునేవి కానీ, తర్వాత ఇంట్రా మస్కులర్గా కానీ ఇంట్రావేనస్గా కానీ ఏవైతే ఇవ్వగలమో వాటన్నిటికి సంబంధించిన ఔషధ రూపాలను మనం పరిశీలన చేసాం. మరి వీటిని నిర్దిష్టంగా కొన్ని రకాల అనారోగ్య స్థితుల నుంచి మూగ జీవాలను కాపాడడంలో భాగంగా, ఓకే, సో పశువుల యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో భాగంగా సీజనల్గా వచ్చేటటువంటివి, తర్వాత తాత్కాలికంగా కలిగేటటువంటి కొన్ని లోపాలను అధిగమించడంలో భాగంగా ప్రత్యేకించి ఔషధాలను ఇక్కడ వినియోగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఒక వెటర్నరీ అసిస్టెంట్గా మనం జాయిన్ కాబోతున్నాం కాబట్టి ప్రాథమికంగా వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా, ప్రాథమికంగా ఆరోగ్య స్థితిని అంచనా వేయడం ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ను గనక దానికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా పశువులను లేదా ఈ మూగ జీవాలను ఆరోగ్య స్థితికి అంటే అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తీసుకురావచ్చు అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశముగా ఈ యొక్క టాపిక్లో మనకు ఉంటుంది. ఓకే, సో మరి చూద్దాం. ఇక్కడ ముందుగా ఆరోగ్యం అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి నిర్వచనం ప్రకారం మనం తీసుకున్నప్పుడు శారీరకంగా, మానసికంగా, ఓకే, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, సో ఇటు పశువు యొక్క భౌతిక లక్షణాల పరంగా కావచ్చు, జీవపరంగా లేదా శరీర ధర్మ ప్రక్రియల పరంగా కావచ్చు, దాని యొక్క బిహేవియరల్
అంటే అది ప్రవర్తించే తీరును బట్టి మనం పరిశీలన చేసినప్పుడు ఏ విధమైనటువంటి స్థితిలో అది కొనసాగుతూ ఉంది, దానిలో జీవక్రియలు మొత్తం ఒకేలాగా ఉన్నాయా, శ్వాస రేటు కానీ, నాడీ స్పందన రేటు కానీ, హృదయ స్పందన రేటు కానీ, శరీర ఉష్ణోగ్రత స్థాయి కానీ ఒకే విధంగా ఉందా లేదా అనేటటువంటివి మనం పరిశీలించి దాని యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డెఫినేషన్ నిర్వచనం ప్రకారం మనం తీసుకున్నప్పుడు సో శారీరకంగా మానసికంగా సాంఘికంగా నిశ్చల స్థితిని ఏమంటాం, ఆరోగ్యంగా అభివర్ణిస్తారు. ఓకే, సో శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా నిశ్చలంగా ఉండేది అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధారణంగా పశువు యొక్క ఆరోగ్య స్థితి పశువు యొక్క స్థితి గనక ఉంటే దానిని ఆరోగ్యంగా మనం పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సాంఘికంగా కానీ పశువు యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, ఇతర జీవక్రియల పరంగా కావచ్చు, దాని యొక్క శారీరక స్థితిని బట్టి కావచ్చు, ఇలా ఏవైనా మార్పులు కలిగితే లేదా ఏదైనా నిశ్చల స్థితిని కొనసాగించలేని పరిస్థితి కనుక పశువులో తలెత్తితే దానిని ఏమని పిలుస్తాం, అనారోగ్యం. ఓకే, సో అనారోగ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ హెల్త్ అండ్ ఇల్ హెల్త్, సో ఆరోగ్య స్థితి, అనారోగ్య స్థితి. సో ఒక పశువుకు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు అది నడిచే విధానానికి కావచ్చు, ఓకే, కుంటూ నడుస్తున్నా కానీ, లేదా మెడ వంకరలు తిరిగినట్టు కనపడుతున్నా కానీ, లేదా ఏదైనా ఒక కాలుని పూర్తిగా నిలపలేని స్థితి వచ్చినా కానీ, ఓకే, సో దాని యొక్క పేడ విషయంలో అంటే అది విసర్జించే మలమూత్రాదులకు సంబంధించి కావచ్చు, శ్వాస రేటుకు సంబంధించి కావచ్చు, నాసికా రంధ్రాల నుంచి స్రావాలు ఏమన్నా విడుదలవుతున్నాయా, నోటి నుంచి ఏవైనా స్రావాలు వస్తున్నాయా, ఏదైనా కాలిన గాయాలు శరీరంలో కాలడం కానీ, లేదా ఇతర గాయాలు అవ్వడం కానీ, లేదా ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇలాంటి స్థితి ఉందా, ఇట్లా మొత్తము కూడా మనము అంచనా వేసుకొని ఒక పశువు యొక్క ఆరోగ్య స్థితిని మెజర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. తర్వాత పాడి పశువు ఉత్పత్తిదారులు కూడా పశువులను వేరే వ్యక్తుల నుంచి కొనేటప్పుడు కూడా దాని యొక్క శారీరక స్థితిగతుల యొక్క హిస్టరీ, సో ఈ హిస్టరీ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. ఒక పశువు సంబంధంగా వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధికారక అపస్థితులను మనం ఈజీగా గుర్తించడంలో తోడ్పడేటటువంటిదే ఈ యొక్క హిస్టరీ. సో ఆ విధమైనటువంటి హిస్టరీని పరిశీలించి దాని యొక్క భౌతిక స్థితిని బట్టి అంచనా వేసుకొని కొనుగోలు చేయడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ క్లినికల్ నిర్వహణ అనేటటువంటిది ఏదైతే ఈ యొక్క ప్రాథమిక అంశాలకు సంబంధించిన ఏవైతే అంశాలు మనకి ఇక్కడ ముడిపడి ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పశువు యొక్క స్థితిని, ఆరోగ్య స్థితిని ప్లస్ అనారోగ్య స్థితిని అంచనా వేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ కలిగినటువంటి అనారోగ్య స్థితి నిర్దిష్టంగా ఏ భాగానికి సంబంధించింది, కండరాలకు సంబంధించిందా, శ్లేష్మ పొరకు సంబంధించిందా, కంటి చూపుకు సంబంధించిందా, అస్థిపంజర వ్యవస్థకు సంబంధంగా ఉందా, జీర్ణ సంబంధంగా ఉందా, ప్రత్యుత్పత్తి సంబంధంగా ఉందా, మూత్ర సంబంధంగా ఉందా, ఇట్లా ఆ పర్టికులర్ భాగానికి లేదా వ్యవస్థ సంబంధంగా పరిశీలన చేసి వాటి యొక్క లక్షణాలను ఆధారము చేసుకుని, అర్థమవుతుందా. ఇప్పుడు ఉదాహరణకి మనకు పాల వ్యాధి లేదా పొదుగు వ్యాధి అంటాం కదా, మాస్టైటిస్ అనే వ్యాధి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క పాలను ఉత్పత్తి చేసే టీట్స్ను పరిశీలన చేయడం, తర్వాత పిండినటువంటి పాల యొక్క స్థితిని అంచనా వేయడం, దీని ద్వారా ఖచ్చితంగా ఇది పొదుగువాపు వ్యాధిగా నిర్ధారణ చేసుకోవడం అనేది. అలాగే జబ్బవాపు వ్యాధి, నెక్స్ట్ దొమ్మ వ్యాధి కానీ, ఓకేనా, ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ కానీ, రైట్, ఇలా ఒక ప్రతి వ్యాధికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు మనము చూడడం జరుగుతుంది. ఆ ప్రత్యేక లక్షణాలను ఏమంటారంటే వ్యాధి చిహ్నాలు అంటారు. ఓకే, సో వ్యాధి చిహ్నాలు. మరి యొక్క వ్యాధి చిహ్నాల పరంగా తీసుకుంటే వ్యాధులు మనకు రెండు రకాలుగా ఉంటాయి, సిమ్టమాటిక్ డిసీజెస్, అసిమ్టమాటిక్ డిసీజెస్. అంటే వ్యాధి చిహ్నాలు బయటకు కనబడతాయి, కానీ కొన్ని వ్యాధి చిహ్నాలు బయటకు కనపడకుండా అంతర్గతంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ విధంగా వ్యాధి చిహ్నాలను బట్టి లేదా
వ్యాధి సోకినటువంటి పశువు యొక్క చిహ్నాలు ఏవైతే సిమ్టమ్స్ మనకు బయట కనిపిస్తున్నాయో వాటిని బట్టి వ్యాధిని ఏం చేస్తారు, నిర్ధారణ చేస్తారు. ఓకేనా. సో ఈ యొక్క వ్యాధిని నిర్ధారణ చేయడం కోసం ప్రత్యేకంగా కొన్ని నమూనాలను కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నమూనాలు ఏ విధంగా సేకరిస్తారు, ఏ నమూనాలు సేకరిస్తారు, వాటి యొక్క నిల్వ, వాటి యొక్క బట్వాడ రవాణా అనేది ఎలా జరుగుతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో మనకు 10, 11, 12 చాప్టర్ల పరంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క శాంపిల్ కలెక్షన్, ప్రిజర్వేషన్ ఇదంతా కూడా మనకు నిశ్చితంగా ఉండేటటువంటి పరిస్థితి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ శాంపిల్ కలెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు కూడా వైఎస్ఆర్ పశు బీమా పథకం కింద మనం తీసుకున్నప్పుడు ఏవైతే పశువులకు అకస్మాత్తుగా మరణం సంభవిస్తుందో అప్పుడు ప్రభుత్వం నుంచి మనకు ప్రత్యేకమైనటువంటి ఏమంటామంటే ఆర్థికంగా పశువు మరణించినప్పుడు ఆ పశు యజమానుదారుడికి ప్రభుత్వం ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుంది. మరి యొక్క ఆర్థిక సహాయం పొందేటప్పుడు కూడా సో అక్కడ పోస్ట్ మార్టం చేసడం కానీ, పశువును మనం పూడ్చిపెట్టే విధానానికి సంబంధించి కావచ్చు, తర్వాత దాని యొక్క మలానికి సంబంధించినటువంటి నమూనాలు, వీటన్నిటిని కూడా మనం పిక్చర్స్గా తీసుకోవడం ఒకటైతే, ఆ శాంపిల్ను కూడా ప్రభుత్వానికి చేర్చడం ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ ఆర్థిక సహాయం అనేటటువంటిది ఆ యజమానుదారుడికి అందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించి కూడా మనకు ప్రాథమికంగా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్ను ప్రత్యేకించి మనకు సిలబస్లో చేర్చడం జరిగింది. సో ఆ విధంగా వివిధ రకాల చిహ్నాలు, సిమ్టమ్స్ ఏవైతే లక్షణాలు కనిపిస్తున్నాయో దానిని ఆధారము చేసుకొని మనము వ్యాధులను నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ నిర్ధారణ అయినటువంటి వ్యాధిని పర్టికులర్గా మనము ఖచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం నమూనాలను సేకరించి రక్త నమూనా కావచ్చు, పాల నమూనా కావచ్చు, పేడ నమూనా కావచ్చు, మూత్ర నమూనా కావచ్చు, లేదా టిష్యూ నమూనా కావచ్చు, ఇలా వాటిని పంపించి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి దానికి తగ్గట్లుగా ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మరి అందులో భాగంగా మనం చూసుకున్నప్పుడు ఈ శారీరక, మానసిక, సాంఘిక నిశ్చల స్థితి కొనసాగనప్పుడు అనారోగ్యంగా భావించి, ఓకేనా, ఆ అనారోగ్య స్థితి కారణమైనటువంటి లక్షణాలను అంచనా వేసుకొని వ్యాధిని నిర్ధారణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. సో మరి ఇక్కడ ఈ వ్యాధిని నిర్ధారణ చేయడంలో భాగంగా మనం ఏం చేస్తాము, ఆ జంతువుకు సంబంధించినటువంటి, ఓకేనా, జంతు సంబంధంగా ఉన్నటువంటి చరిత్ర, హిస్టరీని మనము పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చరిత్ర పరంగా మనం తీసుకుంటే ద హిస్టరీ కలెక్షన్ అనేటటువంటిది చూసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి డేటాను మనకు కలెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో భాగంగా తీసుకుంటే మీకు హిస్టరీ కలెక్షన్ పరంగా తీసుకున్నప్పుడు, ఓకేనా, మొట్టమొదటిది జాతి. సో చరిత్ర సేకరణలో మొట్టమొదటిది జాతి, తరువాత వయస్సు, ఏజ్. 3 మనం చూసుకున్నప్పుడు తర్వాత వచ్చేసేది జాతి రకం, అంటే ఏ బ్రీడ్ అది. నెక్స్ట్ 4వ అంశంగా చూసుకున్నప్పుడు శారీరక బరువు. నెక్స్ట్ లింగము, అది ఆడ జంతువా లేదా మగ జంతువా అనేటటువంటిది. ఓకేనా. సో వీటిని తర్వాత దీంతో పాటు కలర్, రంగు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చరిత్ర, పశువుకు సంబంధమైనటువంటి డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ జాతిపరంగా మనం తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా గుర్రాలలో కార్డియాక్ సంబంధంగా, అంటే గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఇతర పశువులతో పోల్చినప్పుడు మనకు గుర్రాలలో, పందులలో హార్ట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అదే పశువుల పరంగా, అంటే గేదెల, ఆవుల పరంగా మనం చూసుకున్నప్పుడు గొర్రెలు కానీ, మేకలు కానీ ఎక్కువగా ఈ పారుడు వ్యాధి కానీ లేదా ముసర వ్యాధి అంటుంటాం కదా, సో అవి ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ అది ఏ జాతి జంతు అనేటటువంటి అంశాన్ని బేస్ చేసుకొని అది పశువా లేకపోతే పందేల గుర్రమా లేకపోతే మేక లేకపోతే గొర్రె, కుక్క, పిల్ల, ఇట్లా మనము వాటిని అంచనా వేసుకొని ఆ జాతిని బట్టి కొన్ని రకాల వ్యాధులను మనము హిస్టారికల్గా కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
ఇక వయస్సు పరంగా తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా వయస్సును పరిగణలోకి తీసుకుంటే 1 సంవత్సరం లోపల ఉన్నటువంటి దూడలలో ఎక్కువగా మనకు జబ్బవాపు వ్యాధి కలుగుతుంది. వీటిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బ్లాక్ క్వార్టర్ డిసీజ్ అనేటటువంటిది 1 సంవత్సరం లోపు దూడలలో ఎక్కువగా కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా. తర్వాత దీంతో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా అధికంగా దూడలలో కలుగుతాయి. సో కాబట్టి ఇక్కడ శ్వాసకోశ సంబంధ సమస్యలు కానీ ఈ బ్లాక్ క్వార్టర్ డిసీజ్ కానీ వాటి పరంగా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. అలాగే కుక్కలలో చిన్న కుక్క పిల్లలలో తీసుకుంటే ఎక్కువగా పార్వో వ్యాధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క పార్వో వ్యాధి అనేటటువంటిది కుక్క పిల్లలలో మనకు ప్రత్యేకంగా కనిపించేటటువంటిది. కాబట్టి ఇక్కడ చిన్న వయసులో ఉన్నటువంటి జంతువుల యొక్క వ్యాధి నిరోధక శక్తి లేదా సామర్థ్యము తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి కొన్ని వ్యాధులు కలగడానికి అవకాశం ఉంది. మరి ఆ వ్యాధులను నిర్దిష్టంగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం. ఓకే. సో దట్ ఈజ్ వయస్సు పరంగా మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి. అలాగే జాతి రకము తీసుకుంటే ఓకేనా. సో ఇది స్వదేశీ జాతినా విదేశీ జాతియా అనేటటువంటిది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకుంటే జనరల్గా మీకు పొదుగు వ్యాధి అనేటటువంటిది ఓకేనా. పొదుగు వ్యాధి అనేటటువంటిది అధికంగా పాలనిచ్చేటటువంటి రకాలలో ఎక్కువగా కలుగుతుంది. ఓకే. సో పొదుగు వ్యాధి మాస్టైటిస్ అంటాం దీన్నే. ఈ యొక్క పొదుగు వాపు వ్యాధి అనేటటువంటిది ఏ జంతువులలో ఎక్కువ? ఏవైతే అధికంగా పాలను ఇస్తున్నాయో ఆ అధికంగా పాలను ఇచ్చేటటువంటి జాతి రకాలలో ఈ యొక్క పొదుగు వాపు వ్యాధి అనేటటువంటిది అధికంగా ఉంటుంది. రైట్. సో కాబట్టి మిగతా రకాలతో జాతులతో పోల్చినప్పుడు మనము ఈ యొక్క అధికంగా పాలనిచ్చేటటువంటి యొక్క బ్రౌన్ స్విస్ కానీ తర్వాత జెర్సీ కానీ ఓకేనా. సో ఇలాంటి విదేశీ జాతులకు అధికంగా పాలనిచ్చే వాటిలో వీటిని పరిశీలించాలి. అలాగే గేదెలకు వచ్చినప్పుడు ఈ యొక్క ముర్రా గేదెకి సంబంధించి కూడా ఓకే. సో దట్ ఈజ్ పొదుగు వ్యాధికి సంబంధించి జాతి రకంలో మనకు వచ్చేది. ఇలాంటిదే మరొకటి తీసుకుంటే స్వదేశీ జాతులకు ఓకేనా. స్వదేశీ పశు జాతులకు వడదెబ్బ తగలడం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి వాటికి జన్యుపరంగా అలవాటైనటువంటి పరిస్థితి. కానీ విదేశీ జాతుల రకాలను మనము స్వదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా వాటిలో వడదెబ్బ అనేటటువంటి సమస్యను, శారీరక ఉష్ణోగ్రతలో మార్పులు అనేటటువంటివి ఓకే, సాధారణ జీవక్రియ రేట్లో తరుగుదల అనేటటువంటి అంశాలు మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ జాతి రకానికి వచ్చినప్పుడు నిర్దిష్టంగా కొన్ని అంశాలను మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇక బరువు పరంగా తీసుకున్నప్పుడు జనరల్గా ఈ యొక్క బరువు పరంగా తీసుకున్నప్పుడు బరువు విపరీతంగా పెరిగినప్పుడు, కొవ్వు శాతం అధికమైనప్పుడు అధికంగా గుండె సంబంధ సమస్యలు, తర్వాత మూత్రపిండ సమస్య వ్యాధులు రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి బరువును నిర్దిష్టంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరము, ఆ బరువుకు తగ్గట్లుగా వివిధ రకాలైనటువంటి లేదా వయసుకు తగ్గట్లుగా బరువును సరైన స్థితిలో ఉంచడానికి పోషకాలను మనము సరైన సమపాళల్లో అందించడం అనేటటువంటిది కూడా ఇక్కడ చేసుకోవాలి. ఇక లింగము అంటే అది ఆడ జంతువా మగ జంతువా అనే అంశానికి వచ్చినప్పుడు తీసుకుంటే మగ జంతువులలో ఎక్కువగా స్క్రోటల్ హెర్నియా కానీ తర్వాత కొమ్ము క్యాన్సర్ లాంటివి మగ జంతువులలో వస్తుంటాయి. అదే ఆడ జంతువుల పరంగా వచ్చినప్పుడు ఈ యొక్క డిస్టోసియా కానీ తర్వాత ఈ పాల వ్యాధికి సంబంధించి కావచ్చు ఓకే. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి సంబంధంగా వచ్చేటటువంటి సమస్యలు రైట్, ఇవన్నీ కూడా స్త్రీల అంటే ఆడ జంతువుల పరంగా వచ్చేటటువంటివి. కాబట్టి ఇక్కడ లింగ పరంగా కూడా వ్యాధులలో వ్యత్యాసం అక్కడక్కడ కనిపిస్తుంది. ఓకే రైట్. తర్వాత రంగు పరంగా తీసుకుంటే జనరల్గా ఈ యొక్క కలర్ పరంగా చూసుకున్నప్పుడు కొన్ని జాతి పశువులకు సంబంధంగా ముఖ్యంగా మనకంటే ఆవులు గేదెలు వీటిలో తక్కువగా ఉంటాయి, కానీ పిల్లులు కుక్కలకు సంబంధంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రంగు అనేటటువంటిది ఓకే సో చాలా కీలకంగా ఉంటుంది. ఉదాహరణకి తెలుపు రంగు చర్మం కలిగినటువంటి జంతువులు అధికంగా ట్యానింగ్ లేదా చర్మ క్యాన్సర్కు గురి కావడానికి కారణము మెలనిన్ యొక్క శాతము తక్కువగా ఉండడం. సో ఈ యొక్క మెలనిన్ అధికంగా ఉండడం ద్వారా ట్యానింగ్ జరిగి నల్లగా చర్మ ఆకృతిని పొందడం లేదా చర్మ రంగు పొందడం ద్వారా అతినీల లోహిత కిరణాల బారి నుంచి పశువులు తమను తాము రక్షించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టే మనకు భారతదేశ స్థానిక జాతులన్నీ కూడా దాదాపు నలుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. కారణము మెలనిన్ యొక్క శాతము అధికంగా ఉండడం అనేది. ఓకేనా రైట్. సో ఇవి వివిధ రకాల అంశాలు
హిస్టరీ కలెక్షన్ పరంగా మనము పరిగణలోకి తీసుకొని వాటిని మనము దానికి తగ్గట్లుగా డేటాను మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు సాధారణ స్థితులు అంటే సాధారణ ఆరోగ్య సూచికలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సాధారణ ఆరోగ్య సూచికలు అన్నప్పుడు సో పశువు సంబంధంగా వచ్చేటటువంటి సాధారణ ఆరోగ్య సూచికల పరంగా తీసుకుంటే అందులో కలిగేటటువంటి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత, తర్వాత శ్వాసక్రియ రేటు, నెక్స్ట్ మూడవ అంశంగా మనం చూసుకున్నప్పుడు పల్స్ రేటు, నాడీ సంబంధ రేటు, నాడీ స్పందన రేటు, నెక్స్ట్ శ్లేష్మ పొర, సో ఇవి సాధారణ ఆరోగ్య సూచికలుగా అధికంగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక దీంతో పాటు రూమెన్ కదలికలు అంటే నెమరు వేసే ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది అనేటటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మొత్తము కూడా మనము 2 రకాలుగా పరిశీలించవచ్చు. ఒకటి భౌతిక పరీక్షల ద్వారా, 2 క్లినికల్ పరీక్షల ద్వారా. సో మరి భౌతిక పరీక్షలు చేసేటప్పుడు మనము నిశిత పరిశీలన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఓకే, సో క్లినికల్ పరీక్షలు అనేటటువంటివి 2 రకాలుగా ఇక్కడ నిర్వహిస్తారు. ఒకటి కొన్ని రకాల శాంపిల్స్ను కలెక్ట్ చేయడం ద్వారా అయితే, 2 కొన్ని సాధారణ క్లినికల్ పరీక్షల ద్వారా. అంటే ఉదాహరణకి మనము మలాన సంబంధంగా లేదా జీర్ణ సంబంధంగా ఏదైనా సమస్యలు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు పాయువు ద్వారా ఏం చేస్తారు, చేతిని పంపించి ఆ యొక్క పేడను అప్పటికప్పుడు తీసుకొని దాన్ని పరిశీలన చేయడం ద్వారా కొన్ని రకాలైనటువంటి వ్యాధులను నిర్ధారణ చేసుకోవడం. అలాగే క్లినికల్ పరీక్షలలో మనం చూసుకున్నప్పుడు శాంపిల్స్ను ఇప్పుడు పాల వ్యాధి కావచ్చు, తర్వాత దొమ్మ వ్యాధి కావచ్చు, నెక్స్ట్ జబ్బవాపు వ్యాధి కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధంగా నమూనాలను సేకరించి దానివల్ల ఏ వ్యాధికారక సూక్ష్మ జీవి వల్ల ఈ పరిస్థితి తలెత్తింది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ను అందించాలా, ఇతర పశువులకు ఆ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలా అన్నిటిని కూడా మనం అక్కడ కన్సిడర్ చేస్తూ సాగేటటువంటి పరిస్థితి. ఓకే, సో మరి ఇక్కడ భౌతిక పరీక్షల పరంగా చూసుకున్నప్పుడు నిశిత పరిశీలన అనేటటువంటిది వీటిలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆవు కానీ గేదె కానీ నెమరు వేస్తుందా లేదా, ఈ నెమరు వేసే ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, ఓకే, సో అది విశ్రాంతి పొందుతుందా లేకుంటే ఎప్పుడు కూడా కొంచెం బెదురుగా ఉండేటటువంటి పరిస్థితి ఉందా, తన యొక్క నాడీ సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇట్లా మనము పశువు యొక్క బాహ్య స్థితిని గమనించడం ద్వారా నడిచే విధానం కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, తర్వాత ఊపిరి పీల్చడం కావచ్చు. ఎందుకంటే నాసికా నరాల దగ్గర మనం చేతిని పెట్టినప్పుడు అది వదిలేటటువంటి గాలి యొక్క దీనిని బట్టి కూడా మనము కొంతవరకు పశువు యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చు. అందుకనే పాడి పశు యజమానుదారులు, తర్వాత ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా పాడి పశువులను పెంచుకుంటూ ఉన్నారో లేదా పాడి పశువుల దీనిలో ఉన్నారో వారు ఈజీగా పశువు యొక్క ఆరోగ్య స్థితిని గమనించడం అనేది జరుగుతుంది. అలాగే డాక్టర్స్ కూడా చాలా ఈజీగా దాని యొక్క హెల్త్ స్టేటస్ను మనకు తెలియచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా కొన్ని రకాల భౌతిక పరీక్షలు, నిలబడే విధానం కావచ్చు, పరిగెత్తించినప్పుడు కానీ, ఓకేనా, అది నడిచేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, మరి ఈ భౌతిక మరియు క్లినికల్ పరీక్షల పరంగా చూసుకున్నప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు మనము వీటి పరంగా తీసుకోవాలా? సో ఇక్కడ వివిధ రకాల పరీక్షలకు సంబంధించి క్లినికల్ పరీక్షల పరీక్షల నిర్వహణలో లేదా పరీక్షల నిర్వహణ సూత్రాలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో వైల్ టెస్టింగ్ అన్ యానిమల్. సో జంతువు పరంగా పరీక్ష చేసేటప్పుడు ఆబ్జెక్టివిటీ, ఖచ్చితత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏదో ఊహాత్మకంగా మనము డిసైడ్ చేయకూడదు. సో ఉదాహరణకు అక్కడ నెమరు వేయడం అనేది జరగలేదు కాబట్టి అది ఖచ్చితంగా
జీర్ణ సంబంధంగా వచ్చిన సమస్య అనేటటువంటిది అంచనా కంక్లూడ్ చేసుకోకూడదు. మేబీ ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవడం. ఓకేనా? ఆ విధంగా ఒక వ్యాధికి సంబంధించిన నిర్ధారణలో కావచ్చు, వ్యాధి పరీక్షల పరంగా మనం చేసేటప్పుడు ఖచ్చితత్వం అనేటటువంటిది అతి ముఖ్యమైన అంశం. ఓకేనా? 2 ప్రెసిషన్. సో ఈ యొక్క ప్రెసిషన్ అనేటటువంటి తీసుకుంటే సో ఏంటి యొక్క ప్రెసిషన్ అంటే ఆ స్థితిని బట్టి రాబోయేటటువంటి వాటిని అంచనా వేయగలగడం, లేదా సంక్షిప్తంగా మనము ఆ యొక్క ఆరోగ్య స్థితిని మనం అంచనా వేసుకోవడం. సో దాన్నే మనము ప్రెసిషన్ అనే పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రిసైజ్ అంటారు చూడండి, ఆ విధంగా సంక్షిప్తంగా మనము దాన్ని కంక్లూడ్ చేసుకోవడం అనేది. తర్వాత కన్సిస్టెన్సీ. సో ఈ యొక్క కన్సిస్టెన్సీ అనేటటువంటి తీసుకున్నప్పుడు అంటే ఒక సంవత్సరం పాటు కావచ్చు, లేదా దాని యొక్క కుటుంబ ఆరోగ్య స్థితిని మనము ఎప్పుడు కూడా డేటాను కలెక్ట్ చేసి పెట్టుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు సీజనల్గా వచ్చేటటువంటివి. ఓకే? సో అది చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, పడ్డగా ఉన్నప్పుడు ఎలాంటిది వచ్చింది, చూడి కట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఓకేనా, మూగ ఏదేమన్నా వచ్చిందా, నార్మల్ ఏదైనా, లేకపోతే ఏ టైంకి అది వీనింది, ఇలా దాని యొక్క మొత్తము డేటా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు అది ఒక పాడి పశువుగా మారేంత వరకు డేటాను మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇటు గొర్రెల పరంగా, మేకల పరంగా, గుర్రాల పరంగా, పందుల పరంగా కూడా ఒక నిర్ధారణకు రావడానికి మనకు స్కోప్ అనేటటువంటిది ఈ యొక్క కన్సిస్టెన్సీ. ఓకేనా? సో ఖచ్చితంగా మనం చేసేటటువంటి పరీక్షలలో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకేనా? తర్వాత యూనిఫామిటీ కూడా మరొకటి. సో ఏకరూపత అనేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ గమనించుకోవాలి. ఓకే? అంటే ఒకే జాతికి చెందినటువంటి పశువుల పరంగా, గొర్రెల పరంగా, మేకల పరంగా మనం ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నామో ఈ పశువుకి లేదా ఈ గొర్రెకి లేదా ఈ మేక అనుసరించిందే ఇంకొక దానికి కూడా అనుసరించడం అనే ప్రక్రియ. ఓకే? సో తద్వారా ఒకే జాతికి చెందినటువంటి జీవులు లేదా ఒకే జాతికి చెందిన పశువుల యొక్క స్థితిగతులను మనము పూర్తి స్థాయిలో సమగ్రంగా కంక్లూడ్ చేసుకోవడానికి అవకాశము ఈ యొక్క ఏకరూపత అనేటటువంటిది అందిస్తుంది. అలాగే రిలయబిలిటీ. ఓకేనా? సో ఇక్కడ రిలయబిలిటీకి వచ్చినప్పుడు సో ఈ యొక్క రిలయబిలిటీ అనేటటువంటిది ఖచ్చితత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్టివిటీ, రిలయబిలిటీ రెండూ కూడా మనకు ఉండాలి. నిర్ధారణ చేసేటటువంటి పరీక్షలు ఏ దానికి సంబంధించి మనం చేస్తున్నామో, ఈ పరీక్షల ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామో, ఈ పరీక్షలు నిర్వహించడం ఈ పరిస్థితులకు కరెక్టేనా, ఓకేనా, ఈ విధంగా మనం అంచనా వేసుకొని ఖచ్చితంగా వాటికి ఈ యొక్క క్లినికల్ పరీక్షలు అనేటటువంటివి ఇటు బాహ్య లేదా భౌతిక సంబంధంగా కావచ్చు మరియు క్లినికల్ సంబంధంగా కావచ్చు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్. మరిక ఈ పరీక్షల నిర్వహణ సూత్రాలు మనకు అవగాహన వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య సూచికలను బేస్ చేసుకొని పశువు యొక్క లేదా ఇతర మూగజీవుల యొక్క ఆరోగ్య స్థితిగతులను అంచనా వేస్తాం. మరి ఇక్కడ శరీర ఉష్ణోగ్రతను తీసుకుంటే సర్వసాధారణంగా శరీర ఉష్ణోగ్రతను తోక క్రింద, ఓకే, సో శరీర ఉష్ణోగ్రతను మనం కొలిచేటప్పుడు థర్మోమీటర్ సహాయంతో ఏం చేయాలా, తోక భాగంను పక్కకు జరుపుకొని చిన్నగా పశువును కదలకుండా చేయాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా పశువును అదుపులో ఉంచుకొని ఆ తర్వాత ఏం చేయాలా, ఈ మలం విసర్జన చేసేటటువంటి పాయువు ద్వారా థర్మామీటర్ను లోపలికి పెట్టి పురీష నాళమును తాకుతుందో లేదో చూసుకోవాలి. ఓకే, అలా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచినట్లయితే థర్మామీటర్ రికార్డ్ అవుతుంది. థర్మామీటర్లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత దానిని తీసి పరిశీలించి పాదరస మట్టాన్ని ఎంతవరకు చేరుకుందో దాన్ని బేస్ చేసుకొని పశువు యొక్క శారీరక ఉష్ణోగ్రతను మనము నిర్ధారణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా పశువు యొక్క ఉష్ణోగ్రతను, శరీర ఉష్ణోగ్రతను కొలవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పల్స్ పరంగా తీసుకున్నప్పుడు ఈ మెడ ప్రాంతంలో కావచ్చు, తర్వాత ఈ ఉరోస్థి ప్రాంతంలో కావచ్చు ఉన్నటువంటి ప్రత్యేక ధమనుల యొక్క కదలికలను, ఎందుకంటే నాడీ స్పందన అనేటటువంటిది, నాడీ స్పందన పల్స్ రేట్ అనేది హృదయ స్పందనలకు భిన్నంగా ఉండేది. జనరల్గా హృదయ స్పందన రేటు నాడీ స్పందనకు సమానంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి నాడీ స్పందనలో పెరుగుదల అనేటటువంటిది మనము చూడవచ్చు. సో కాబట్టి ఇక్కడ నిర్దిష్టంగా ఈ యొక్క నాడీ స్పందన అనేటటువంటిది ఎడమ జఠరిక,
లెఫ్ట్ వెంట్రికల్ ధమనులలోకి ఆర్టరీస్లోకి బ్లడ్ను పంపిణీ చేయడం ద్వారా కలిగేటటువంటి కలిగేటటువంటి ఒక రిథమిక్ మూమెంట్నే రైట్ ఏమంటాము నాడీ స్పందనగా అభివర్ణిస్తాం. సో కాబట్టి ఇక్కడ ఎడమ జఠరిక ద్వారా ధమనులలోకి రక్తము పంపిణీ కావడం ద్వారా కలిగేటటువంటి ఒక కంటిన్యూస్ రిథమాటిక్ మూమెంట్ని మనం ఏమని పిలుస్తాము నాడీ స్పందనగా అభివర్ణిస్తారు. మరి యొక్క నాడీ స్పందనను కూడా నిర్దిష్ట పద్ధతులలో మెజర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, అలాగే శ్వాసక్రియ రేటును మనం పరిశీలించేటప్పుడు ఉరోస్తి కావచ్చు, తర్వాత ప్రక్కటెముకలలో కదలికలను బట్టి కూడా శ్వాస యొక్క రేటు, తర్వాత నాసికా రంధ్రాల దగ్గర చేతిని ఉంచడం ద్వారా అది వదిలే మరియు పీల్చేటటువంటి గాలి యొక్క రేటును మనం కొలుచుకోవడం ద్వారా ప్రత్యేకంగా నిర్ధారణ చేయడం అనేది. అలాగే శ్లేష్మ పొరలు, ఓకేనా, ఇక్కడ కంటిలో ఉన్నటువంటి కంజక్టైవా కావచ్చు, నోటిలో ఉన్నటువంటి శ్లేష్మ పొర కావచ్చు, అలాగే నాసికా రంధ్రాలలో ఉన్నటువంటి మ్యూకస్ పొర కావచ్చు, వీటిని పరిశీలన చేయడం ద్వారా కూడా మనము వీటి యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి వీటి పరంగా మనం తీసుకుంటే చూడండి, వివిధ పశువులకు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు వాటి యొక్క ఉష్ణోగ్రత, నాడీ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో, ఆవులు గేదెలకు తీసుకుంటే 100.5 అంటే 100.5 నుంచి 102 దాకా యొక్క టెంపరేచర్ అనేటటువంటిది ఫారెన్ హీట్లో మీకు ఇస్తున్నాను ఇక్కడ, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫారెన్ హీట్లో ఇచ్చినటువంటి దాన్ని సెంటీగ్రేడ్లో మార్చుకోవచ్చు, సెంటీగ్రేడ్లో ఇచ్చిన దాన్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, రైట్. సో మరి దానికి సంబంధంగా తీసుకుంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా, 0 డిగ్రీస్ ఫారెన్ హీట్ మైనస్ 32/9 × 5 అనేటటువంటి ఫార్ములా ద్వారా దానిని ఫారెన్ హీట్లోకి మార్చుకోవచ్చు. ఒకవేళ ఇచ్చినటువంటి టెంపరేచర్ ఫారెన్ హీట్లో ఉంటే దాన్ని ఏం చేస్తాము, 9/5 C × 32 సెంటీగ్రేడ్, ఓకే, దీంతో మనము కన్వర్ట్ చేసుకొని అది ఫారెన్ హీట్లోకి మార్చడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ ఫార్ములాస్ ఆధారంగా టెంపరేచర్ ఇచ్చింది ఫారెన్ హీట్లో ఇచ్చారా లేదా సెంటీగ్రేడ్లో ఉందా అనేటటువంటిది, ఇక్కడ మనకు ఫారెన్ హీట్లో ఇచ్చినటువంటిది టెంపరేచరు. సో యావరేజ్ రేట్గా తీసుకుంటే 100.5 నుంచి 102 దాకా ఆవులు గేదెలకు శరీర ఉష్ణోగ్రత ఎట్ అన్ యావరేజ్ రేట్ మనం తీసుకున్నప్పుడు ఒక 101 దాకా మనకు ఉంటుంది. తర్వాత గొర్రెలకు వచ్చినప్పుడు 102.5 నుంచి 104 వరకు ఉంటుంది. మేకలకు వచ్చినప్పుడు 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్ హీట్ అనేటటువంటిది మనము చెప్పవచ్చు. తర్వాత కుక్కల పరంగా తీసుకుంటే 100.5 టు 102.5 యావరేజ్ రేట్ సరాసరి ఉష్ణోగ్రతలు ఇక్కడ మీకు ఇచ్చింది. తర్వాత కోళ్ల పరంగా తీసుకుంటే 103.6 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 106 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు దాని యొక్క టెంపరేచరు ఉండేటటువంటి పరిస్థితి. ఇక నాడీ రేటుకు తీసుకున్నప్పుడు ఆవులు గేదెలకైతే 12 నుంచి 36 సార్లు ఉంటే, ఓకేనా, గొర్రెలకి 16 నుంచి 34 సార్లు, మేకలకు 20 నుంచి 40 సార్లు, కుక్కలకు 8 నుంచి 20 సార్లు, కోళ్లకు 12 నుంచి 30 సార్లు నాడీ స్పందన రేటు అనేటటువంటిది ఉంటుంది. ఇక శ్వాసక్రియ రేటు తీసుకుంటే ఆవులు గేదెలకైతే 40 నుంచి 80 సార్లు నిమిషానికి, ఎందుకంటే శ్వాసక్రియ రేటు అనగా ఒక నిమిషానికి కలిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఓకే, ఇన్హలేషను ఎక్సలేషను, ఎంత గాలిని మనం తీసుకుంటున్నాం తర్వాత ఎలా వదులుతున్నాం, ఈ ప్రక్రియల పరంగా వచ్చినప్పుడు ఒక నిమిష కాల వ్యవధిలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిపి శ్వాసక్రియ రేటుగా వివరణిస్తారు. మరి ఆవులు గేదెల పరంగా తీసుకుంటే 40 నుంచి 80 సార్లు శ్వాసక్రియ రేటు ఉంటే, ఓకేనా, గొర్రెలలో 60 నుంచి 120, మేకలలో 70 నుంచి 135, కుక్కలలో 70 నుంచి 160 ఉంటే, కోళ్లకు సంబంధంగా 220 నుంచి 360 వరకు నిమిషానికి శ్వాసక్రియ రేటుగా కొనసాగే పరిస్థితి. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా మనకుండేది. మరి దీంతో పాటు ప్రత్యేకించి కొన్ని రకాల నాడీ స్పందనను మనం తీసుకుంటే ఆవులు గేదెల పరంగా మిడిల్ కాక్సియల్ ధమనిలో మనం చూసుకున్నప్పుడు 40 నుంచి 62 దాకా ఉంటుంది. గొర్రెలు మేకల పరంగా చూసుకుంటే ఫేషియల్ ధమని,
ఓకేనా. 60 నుంచి 70 సార్లు నిమిషానికి నాడీ స్పందన రేటు. చిన్న దూడలలో తీసుకుంటే ఫీమోరల్ ధమని, తొడ ప్రాంతంలో ఉండే ధమనిలో మనం చూసుకున్నప్పుడు 80 నుంచి 100. చిన్న పందులలో ఫీమోరల్ ధమని అయితే 80 నుంచి 100 ఉంటుంది. పెద్ద పందులలో మిడిల్ కాక్సియల్ ధమని తీసుకున్నప్పుడు 60 నుంచి 90 వరకు నాడీ స్పందన రేటు. కుక్కల పరంగా తీసుకుంటే ఫీమోరల్ ధమనిలో 70 నుంచి 120 ఉంటే, పిల్లులలో ఫీమోరల్ ధమనిలో 130 నుంచి 160 వరకు. చెప్పాను కదా. ఎడమ జఠరిక ధమనులలోకి రక్తాన్ని పంపిణీ చేయడం ద్వారా కలిగేటటువంటి ఒక కంటిన్యూస్గా జరిగే రిథమాటిక్ మూమెంట్స్నే మనము ఈ యొక్క పల్స్ రేటుగా లేదా నాడీ స్పందనగా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ మనకు శ్లేష్మ పొర కంటిలో కానీ నోటిలో కానీ నాసిక రంధ్రాలలో కానీ, ఓకేనా. సో ప్రత్యేకించి మనం పరిశీలన చేయడం ద్వారా ఆరోగ్య స్థితిగతులను అంచనా వేయవచ్చు. మరి దీనికి సంబంధించి అవగాహన మనకు ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి. సో ఆరోగ్యంగా ఉన్న పశువులలో శ్లేష్మ పొర రంగు లేదా వర్ణము తీసుకున్నప్పుడు పశువులు రంగు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వీటి పరంగా తీసుకున్నప్పుడు, ఓకేనా, వీటిలో పాలిపోయిన రోజ్ కలర్లో మనకు యొక్క శ్లేష్మం అనేది కనిపిస్తుంది. అదే పందులలో తీసుకుంటే ఎరుపు వర్ణంలో కనుపుతుంటే, కుక్కలలో అయితే రోజు వర్ణంలో మనం చూడవచ్చు. ఈ విధంగా వివిధ రకాల రంగులలో మార్పులను గమనించడం ద్వారా మనము శ్లేష్మము దెబ్బతిన్నట్లుగా గుర్తించవచ్చు. దానికి తగ్గట్లు ట్రీట్మెంట్ అనేది మనము అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు పశువులు, ఇప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు గేదెల పరంగా నోటిని తెరిచి చూడడం, పరిశీలన చేయడం, ఓకేనా, ఆ నాలుక భాగాన్ని చూడడం కానీ, తర్వాత ముక్కు రంధ్రాల నుంచి ఏమైనా కారుతుందా లేదా, ఇలాంటి అంశాలను మనము గమనించుకోవడం ద్వారా లేదా పరిశీలన చేయడం ద్వారా ఖచ్చితంగా అందులో ఉండేటటువంటి అనారోగ్య స్థితులను మనం అంచనా వేయడానికి స్కోప్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, రైట్.